హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా సర్ప్రైజ్ అయి ఉంటారు, చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా వొలటైల్గా ఉంది, అది డౌన్ సైడ్ ఉంది. అసలు ఈరోజు మామూలుగా ఎవరైతే క్యాండిల్స్టిక్ చార్ట్స్ చూసి ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో, ఎవరైతే ఈ ఎఫ్ఐఐ డేటా ఇవన్నీ చూసి వాటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి అస్సలు అర్థమై ఉండదు. ఈరోజు మార్నింగ్ ఈరోజు ఈ ట్రేడింగ్ ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఇంత కాంట్రాస్ట్గా ఉన్నాయని చెప్పాను. అంటే టోటల్ అగెనెస్ట్. ఒక పక్కేమో నిఫ్టీ పైకి వెళ్ళేదాన్ని ట్రై చేస్తున్నది, ఒక పక్కేమో ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆల్మోస్ట్ కిందకి చాలా డ్రాస్టిక్గా పుల్ చేస్తూ ఉన్నాయి. ద రీజన్ అనేది ఏంటనేది మామూలుగా ఈ క్యాండిల్స్టిక్ చూసే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏవో రీజన్స్ ఎతుకుతారు ఆఫ్టర్ ట్రేడింగ్ అయిన తర్వాత. కానీ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి ఫుల్ క్లారిటీతో ఈరోజు ట్రేడింగ్ చేస్తుంటారని నేను అనుకుంటాను. ఎస్పెషల్లీ మన సిగ్నల్స్ చూసిన వాళ్ళు, లైవ్ సిగ్నల్స్ చూసిన వాళ్ళు, మన చార్ట్స్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా పర్ఫెక్ట్ ట్రేడింగ్ చేస్తుంటారు ఈరోజు అనుకుంటాను నేను. ఎందుకంటే నేను మార్నింగ్ ఒక 7 minutes వీడియో పెట్టాను. బ్యాంక్ నిఫ్టీ 3 చార్ట్, అంటే బ్యాంక్ నిఫ్టీ కాల్ అండ్ పుట్ పక్కన ఆల్ 3 ఎట్ అ టైం గ్లాన్స్లో చూసుకునే దానికి అది పెట్టాను ఆల్రెడీ నేను. దాన్ని కానీ చూసి కానీ ఎవరైనా కానీ ట్రేడ్ చేస్తుంటే మార్నింగ్ వాళ్ళు పుట్ ఆప్షన్ తీసుకొని ఉండేవాళ్ళు. ఎందుకంటే పుట్ ఓపెన్ క్రాస్ అయిపోతున్నది, కాల్ ఓపెన్ బ్రేక్ అయిపోతున్నది. ఈ టైప్లో సిగ్నల్స్ మీకు వెంటనే అక్కడనే వస్తుండేవి. కానీ ఈరోజు మెయిన్ రీజన్ ఫర్ ఫాల్ ఏదిగా మీరు కానీ ఆలోచిస్తే నిఫ్టీ 3 హెవీ వెయిట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అది రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ 3 స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 2 కలిపి బ్యాంక్ నిఫ్టీ అనేది పుల్ డౌన్ వెరీ బ్యాడ్లీ. దానివల్లే ఆల్మోస్ట్ బాగా పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా రికవర్ అయింది కూడా ఆ రెండింటి వల్లే రికవర్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వల్లే ఫాస్ట్గా రికవరీ ఆల్మోస్ట్ నియర్లీ 100 points డౌన్కి వచ్చింది. యాక్చువల్లీ క్లోజింగ్ అయితే -60 ఎంత ఉంది, యావరేజ్ -117 ఎంతలో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇవి ఎందుకు నేను మీకు స్పెసిఫిక్గా ఇది కాంట్రాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే, మీరు మామూలుగా మీరు కానీ చెక్ చేసుకుంటూ ఉంటే ఏ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సరే దే మూవ్ ఓన్లీ బేస్డ్ ఆన్ దేర్ హెవీ వెయిట్స్. ఆ హెవీ వెయిట్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ ఇండెక్స్ మూమెంట్ ఉంటుంది అనేది నేను ఎప్పుడు 2 ఏళ్ల నుంచి మేము ఛానల్ పెట్టినప్పటి నుంచి మీకు చెప్తూ వస్తున్నాను. అదే చెప్తున్నాను. దానికి ఎఫ్ఐఐ డేటాస్కి యుఎస్ మార్కెట్ డేటాస్కి సంబంధమే లేదని చెప్పి నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నా. అయినా నేను ఒక 3 days నుంచి నేను ఈ యుఎస్ మార్కెట్స్ టోటల్ ఇండస్ట్రీస్ పెడుతున్నాను కాబట్టి మీకు డైరెక్ట్గా నిఫ్టీ డవ్, నాస్డాక్ అండ్ S&P 500 వాటి ట్రెండ్స్ మీద మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనుకుంటాను. మా ఛానల్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటాను. ఈ చూసిన తక్కువ మంది అయినా దే సాటిస్ఫాక్టరీగా చూస్తారనుకుంటాను. వాళ్ళకి ముందు ఐడియా ఉంటుంది, డవ్ ఈరోజు అప్ ఉంటుందా డౌన్ ఉంటుందా రాత్రంతా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ టెన్షన్ అయితే ఉండకుండా ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీలో మనం ఏం చేయాలి, వాచ్ చేయాలని మీరు కానీ చెక్ చేసుకుంటే రేపు 24,730 ఈరోజు చాలాసేపు అక్కడే ఉన్నది, మీరు చెక్ చేసుకోవచ్చు. 24,730 దగ్గర ఒక 2-3 hours ఉన్నది అక్కడే. సగలే లాస్ట్ 24,770కి వెళ్ళింది. సో అది రేపు 24,770 అది 730 దాటుతుందా, అంటే దాని పైనే ఉంటుందా లేదంటే దానికన్నా కిందకి వెళ్తుందా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రేపు కానీ అది కానీ క్రాస్ అయ్యి కానీ పైకి కానీ వెళ్తూ ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ కదా. 24,826 ఇస్ ద లెవెల్. అక్కడి వరకు వెళ్ళే అవకాశం మినిమం ఉంటుంది 24,826. అది కూడా కానీ దాటితే మీకు 25,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 25,102కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ముందు ఇది దాటిన తర్వాత చెక్ చేసుకోండి. 24,826 రేపు మోస్ట్ ప్రాబ్లీ ఓపెనింగ్గా కానీ అక్కడే ఓపెన్ అయింది అనుకోండి, తర్వాత అది దాటుతుందా లేదా బ్రేక్ అవుతుందా అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అది దాని మెయిన్ మనంగా చూసుకుంటే ఈరోజు చాలా వొలటైల్గా ఉందని చెప్పాను కదా. ఈరోజు ఎవరైతే మీరు క్యాండిల్స్టిక్ చార్ట్ చూస్తే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళందరూ లిటరలీ చాలా కన్ఫ్యూజన్లో వాష్అవుట్ అయిపోయి ఉంటారు బ్యాంక్ నిఫ్టీలో. మన వాళ్ళైతే మార్నింగ్ అయితే పుట్లో మ్యాక్సిమం అరేంజ్ చేస్తుంటారు అనుకుంటాను. అండ్ అకార్డింగ్లీ కాల్లో కూడా దే మస్ట్ మేడ్ రీజనబుల్ గుడ్ మనీ అని అనుకుంటాను ఈరోజు కండిషన్ బట్టి కానీ చెక్ చేసుకుంటే.
ఈరోజు మార్నింగ్ కండిషన్ ఇది, అండ్ రేపు వాచ్ చేస్తుంది. మీరు ఎలా వాచ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ కనుకుంటే, అగైన్ ద సేమ్ టీసీఆర్ 50,685 ఇస్ ద టీసీఆర్. కరెక్ట్గా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. రేపు అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్కి కానీ ఆప్షన్ సెల్లర్స్కి కానీ దిస్ ఇస్ ద బెస్ట్ డే. రేపు ట్రేడింగ్ ఇస్ ద గుడ్ డే అనుకుంటున్నా. చాలా ఈజీగా ఉంటుంది ట్రేడింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇది స్టాక్స్ ఈరోజు వాటి కండిషన్ ఏమైంది, అసలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దానికి మెయిన్ ఈరోజు ఎందుకు బ్యాంక్ నిఫ్టీ పడలేదని చెప్పంటే, మెయిన్ టీసీఎస్ ఈజ్ అప్ ట్రెండ్, రిలయన్స్ ఈజ్ అన్ అప్ ట్రెండ్, ఇన్ఫీ ఈజ్ అన్ అప్ ట్రెండ్. అవి అబౌవ్ టీసీఆర్ ఉన్నాయి, అవి పడవు అంతే. అది వాటి ఫస్ట్ లెవెల్కి వెళ్ళేంత వరకు అంత ఈజీగా పడకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి. సో రేపు ఎలా ఉంటుంది అనేది రేపు మార్నింగ్ వీటి బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. వేరే ఇఫ్ యూ కమ్ టు రైట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే పొద్దునంతా ఆల్మోస్ట్ స్క్రీన్ మొత్తం రెడ్ ఉన్నది. యాక్సిస్ బ్యాంక్ అది టీసీఆర్ పైనే ఉంది, అది 1169 పైనే ఉంది. అండ్ కోటక్ బ్యాంక్ అది ఆల్మోస్ట్ టీసీఆర్ పైన, టీసీఆర్ ఎప్పుడో దాటింది. అది 1814 నుంచి 1834కి వెళ్తున్నది, పైకి వెళ్తున్నది. ఇండస్ఇండ్ బ్యాంక్ అది కూడా పైనే ఉంది, హై వన్ పైన ఉంది. కాబట్టి కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. రేపు కూడా ఈ మూడింటికి అప్ ట్రెండ్ కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనకి చెక్ చేసుకోవాల్సింది ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ రెండు ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి 1175 దగ్గర అది డౌన్లో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 4 రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది. అది లో టు దగ్గర ఉంది 1169, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో అది 1177 దగ్గరికి వెళ్తుందా, క్రాస్ అవుతుందా అంటే రేపు క్రాస్ అవుతుందా, దాన్ని బ్రేక్ అవుతుందా అనేది రేపు దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు సార్. లో టూ అంటే టీ లో టూ అంటే అది టీసీఆర్ లో టూ ఉంటుంది, అది బౌన్స్ లెవెల్. అది యాక్చువల్లీ అక్కడి నుంచి మోస్ట్ వాళ్ళే రేపు నేను అనుకుంటే కరెక్ట్ అయితే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం పర్ఫామ్ బాగా చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ టీసీఆర్ వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. టీసీఆర్ 1190 అంత ఉంది, అక్కడ వరకు ఏమైనా రావచ్చేమో చూసుకోవాల్సి వస్తుంది ఓపెనింగ్ బేస్ చేసుకొని. తర్వాత ఎస్బీఐ ఇది కూడా టీసీఆర్ పైన ఉంది కానీ ఈరోజు డౌన్లో క్లోజ్ అయింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది మెయిన్ యాక్చువల్ నిన్న క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 1637 దగ్గర 38 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఈరోజు డైరెక్ట్గా ఆల్మోస్ట్ 1617 వరకు వెళ్ళేదని అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 1628 దగ్గరకు వచ్చింది. ఈ 10 రూపాయల మూమెంటే లాస్ట్లో బ్యాంక్ నిఫ్టీని దగ్గర 150 to 200 పాయింట్స్ వరకు పైన లిఫ్ట్ చేసుకుంటూ వచ్చింది. ఇది కానీ రేపు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ డైరెక్ట్గా కానీ 1638 కన్నా కానీ పైన కానీ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ రేపు కూడా కొంచెం రేపు పడదు, రేపు అప్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ఆల్రెడీ బాగానే పెరిగింది, రేపు కూడా 825 వరకు వెళ్ళాలి. కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా స్టాక్స్ కూడా ఈ రెండు హెవీ వెయిట్స్ సపోర్ట్ చేస్తాయి. ఇది రేపు మార్కెట్ సంబంధించి. సో మీరు వాచ్ చేయాల్సిన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేది 50,685 ఇస్ ద లెవెల్, దట్ ఈస్ టీసీఆర్. దాని పైన ఉంటే బై, దాని కింద ఉంటే సెల్ డైరెక్ట్లీ. ఇక లాస్ట్ మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. నేను రెగ్యులర్గా చెప్తూనే వస్తుంటాను అవి ఎంత యూస్ఫుల్గా ఉంటాయని చెప్పని. ఎందుకంటే మనకి మాన్యువల్గా మనం క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి ఎవడైనా ఆప్షన్ ట్రేడ్ చేసి నేను లక్షలు సంపాదించేస్తున్నాను అనుకున్నా అంటే ఇంక వాళ్ళ నమాయకులు ఇంక ప్రపంచంలో ఎవరు ఉండరని మన కన్క్లూషన్ అవ్వాలి. ఎందుకంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే అన్లెస్ అంటిల్ మీరు కరెక్ట్గా లెవెల్స్ క్యారీ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసి 2-3 రోజులు దాన్ని వేస్ట్ చేసుకొని చేస్తుంది. అదర్వైజ్ మామూలుగా ఈ ఇంటర్డేలో కానీ మిగతా మూమెంట్లో కానీ ఆప్షన్ బయర్స్కి కంటిన్యూస్గా మనీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు 10,000 వస్తుంది, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అది ఉన్నదంతా పోతుంది. ఇది రెగ్యులర్గా జరిగేది, ఎందుకంటే అంత వాలటైల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీరు చూడండి, అందుకని ఈ సిగ్నల్స్ చూడమంటాను నేను మీకు. ఈరోజు చూడండి, ఇది నిఫ్టీ, ఇది సెన్సెక్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో. మీరు చూడండి, దీంట్లో ఆప్షన్ 126 దగ్గర ఆప్షన్ బై వచ్చింది మంది. 199 వరకు నిఫ్టీ కాల్ ఆప్షన్ పైకి వెళ్ళింది, అది 24,600 క్లోజ్ అయింది. 182 దగ్గర క్లోజ్ అయింది. దాని తర్వాత కూడా సెన్సెక్స్ ఆప్షన్ కూడా చూడండి, అది 456 దగ్గర, అంటే ఎక్కడ 390 అక్కడ వచ్చి ఉంటుంది, అది క్లోజ్ అయింది. 510 దగ్గర క్లోజ్ అయింది. అండ్ పుట్స్ ఆల్రెడీ మీరు కింద సెల్లో ఉన్నాయి కదా, ఇది గుడ్ కాంబినేషన్ ఫర్ ఆప్షన్ బయర్స్. ఎందుకంటే కాల్స్ బై ఉండి పుట్స్ సెల్ ఉండి అంటే అది గన్ షాట్గా పెరుగుతుందని అర్థం. కాల్స్ పుట్స్ రెండు బై ఉన్నాయనుకోండి, అది కదలదు మార్కెట్ అని అర్థం.
ఈ మార్నింగ్ బాగా సిగ్నల్స్ వచ్చి ఉంటాయి, మీరు కానీ చెక్ చేసుకోండి. లాస్ట్లో మీకు టార్గెట్స్ ఎన్ని రీచ్ అయినాయి, స్టాప్ లాస్ ఎన్ని ట్రిగ్గర్ అయినాయి, మీరు కానీ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంటుంది. కొన్నిసార్లు మీకు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది మనకి. అంటే 35 ట్రేడ్స్ అంటే ఇది ఎంత ఎన్నిసార్లు స్టాప్ లాస్లో ట్రిగ్గర్ అయి ఉంటుందంటే ఆల్మోస్ట్ అది కదలలేదు అని అర్థం. దాని ప్రకారం ఇట్ హస్ నాట్ మూవ్డ్ అని అర్థం. అంటే పైనకి కిందకి ఎక్కువ తిరగలేదు అని అర్థం. పైన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతున్నది, కింద స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతున్నది అని అర్థం. ఇది మనకు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. ఈ లిస్ట్లో ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటే తప్పకుండా హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీది మనం కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఈరోజు మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మీకు పుట్లోనే ఉన్నాయి త్రూ అవుట్ ద డే. లాస్ట్లోకి మీకు పుట్ కన్వర్ట్ అయిపోయినాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద డే మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు బ్యాంక్ కాల్స్ అండ్ పుట్స్ ఆల్మోస్ట్ 2 రెడ్లోనే ఉన్నాయి. మార్నింగ్ అంతా చాలా బ్లూ కలర్లో ఉన్నాయి. తర్వాత కాల్స్ కూడా మళ్ళీ బైక్ వచ్చాయి. తర్వాత లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ఎక్స్పైర్ అయింది. ఇది మనకి టోటల్గా మా సిగ్నల్స్ ఈ విధంగా ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండొచ్చు. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.